బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచే జనసేనకు సంబంధించి ఎన్నికల ప్రచార కార్యక్రమాలన్నీ కూడా ఈ హోటల్ నుంచి జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఇక్కడికి చిరంజీవి రెండు రాష్ట్రాల నుంచి కూడా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శులు రెండు రాష్ట్రాల నుంచి కూడా, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా, రెండు రాష్ట్రాల నలుమూల నుంచి కూడా చాలా మంది చిరంజీవి యువత అధ్యక్షులు అయితే వచ్చారు. వీరు ఎందుకు వచ్చారు ఏంటి అనేది ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికి వచ్చారు? నేను తెలంగాణ నుంచి వచ్చామండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారి గెలుపు కోసం మేము ఇక్కడ తెలంగాణ చిరంజీవి తరఫున రావడం జరిగింది. మేము ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్, నా పేరు బైజంకర్ గౌడ్. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి సోదరుడైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారు నిస్వార్థ సేవకు జీవితంలో ప్రజాసేవ చేయడానికి అడుగుపెట్టారు రాజకీయాల్లోకి. వారికి ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్ మీద వారు ప్రజలకు ఏదో చేయాలన్న తపనతోటి వారు తన నటన పరంగా తన నటించిన సినిమాల పారితోషికం కూడా ఖర్చు చేసి ఆయన కుటుంబానికి కూడా ఏం చేసుకోకుండా ఈ ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నారు. వారు ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపనతోటి వారి మనసు చాలా మంచి మనసు. వారు నిజాయితీ రాజకీయాలకు వారు ఈరోజు రావడం. చెప్పండి, మీరు చెప్పండి సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ప్రచారం అది ఎలా ఉంది, ఏంటి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అంతా చాలా అపురూపంగా ఉందండి. మాది జంగారెడ్డిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు మా అధ్యక్షులు వారు కూడా వచ్చారు. కోపల్లి సినిండి గారు మా అధ్యక్షులు వారు. అలాగే పిఠాపురం ఈ రోజున ఒక బూస్ బంప్స్, ఎక్కడికి ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం మాకు ఎంత ఆనందంగా ఉందని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మేము వాళ్ళని ఓటాడటానికి వెళ్ళే కన్నా ముందుగానే ఇలాంటి చిరంజీవి యువత నుంచి వచ్చారని చెప్పేసి అని అందరూ మాకు ఘన స్వాగతం పలుకుతున్నారు. రేపొద్దున నాగబాబు అన్నయ్యతో గారితో కూడా ఒక ప్రత్యేక సమావేశం ఉంది. మేమంతా కూడా ఒక సైనికులుగా మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపు సునాయాసం, ఆ మెజార్టీ కోసం, ఆ లక్ష మెజార్టీని ప్రజలు ఎవరిని అడిగినా సరే లక్ష మెజార్టీ అని ఇంకొక బాధ్యతను పెంచారు మాకు. గెలుపు చాలా మాకు సామాన్యం, కానీ ఆ మెజార్టీని ఎక్కడ కూడా ప్రజల ఆకాంక్ష ఎక్కడ తగ్గించకూడదని మా వంతు చిరు ప్రయత్నంగా చేయడం కోసం మా చిరంజీవి అంతా కూడా మేమందరం కలిసికట్టుగా ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. నేను అలాగే కౌన్సిలర్గా కూడా నేను జంగారెడ్డిలో పశ్చిమ గోదావరి జిల్లాలో గెలవడం జరిగింది. ఆ ఒక మహారంగస్థలమైన ఆ వార్డులో నేను గెలవటం, మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాం ఒక మొదటి అడుగు నేను వేయగలిగాను. ఆ విధంగా నా వంతు చిరుసాయంగా నాకంటూ ఒక ఐడెంటిటీ, నా తల్లిదండ్రులు నాకు జన్మించిన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కూడా నాకు ఒక ప్రత్యేక స్థానం వచ్చింది. అదేవిధంగా ఎంతోమంది ఉన్నా సరే జంగారెడ్డి 29 వార్డులో నేను ఒక వార్డు గెలవడం జరిగింది కౌన్సిలర్గా. అదే బాధ్యతతోటి నాకు ఆ కౌన్సిలర్ వచ్చిన బాధ్యతతో నా రుణం తీర్చుకోవడం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సేవ చేయడం కోసం ఒక వారధిలా ఇక్కడికి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం చివరి వరకు కూడా ఆ మెజార్టీ కోసం నా వంతు నేను నా చిరు ప్రయత్నంగా చేస్తానని తెలియజేసుకున్నాను. చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? నా పేరు కందుల రవి అండి. నేను గుడివాడ నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడిని. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో లక్ష మెజారిటీతో గెలవడం అనేది ఖాయం. కానీ అయినా సరే ఇక్కడి నుంచి నలుమూల నుంచి చిరంజీవి అభిమానులు రావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే అన్ని అపోహలు సృష్టిస్తాం ఆయన మీద. మాట్లాడితే సింహం సింగిల్గా అవుతుంది అంటారు. సింహం సింగిల్గా అవుతుంది అంటే గుడివాళ్ళ మా కోడల నాని సింహం అంటాడు, జగన్మోహన్ రెడ్డి తాను సింహం అంటాడు. ఎన్ని సింహాలు అంటే అడవిలో ఉన్న సింహం, వీళ్ళందరూ సింహాలు అయితే నేనెవరో సిల్క్స్ మిత్ర అనుకుంటుంది. అలాంటి పరిస్థితి ఉంది ఈ రోజున. వీళ్ళు జంతువుల పేర్లు చెప్పుకుని సింహం అంటున్నారు. మరి అటు సింహం సింగిల్గా వచ్చేటట్టు అయితే కొంతమంది మాజీ మంత్రులు, ఒక మిథున్ రెడ్డి, ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఒక ముద్రగడ పద్మనాభం, ఒక పెండం దొరబాబు, ఒక వంగా గీత, ఒక కన్నబాబు, ఏంటంటే వీళ్ళు సింగిల్గా వస్తే ఒక నీతిమంతమైన పరిపాలన, రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతమంది దాడి చేయడం అనేది చాలా అసలు భరించలేని. రాజ్యాంగంలో అసలు ఎంత దరిద్రంగా ఉందో రాజకీయాలు తయారైపోయినని చెప్పి బాధేస్తుంది. అందుకని చెప్పి సింగిల్గా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయడానికి వచ్చినాయి. అందుకనే మా అభిమానులు శాంతియుతంగా ఇక్కడ ఉండి ప్రజలకు అందరికీ ధైర్యం ఇవ్వడానికి అని చెప్పి నలుమూల నుంచి అభిమానులు ఇక్కడ రావడం జరిగింది. చిరంజీవి గారు మొన్న 5 కోట్ల విరాళం ఇచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్తాక ఆయన పూనుకున్నారు. ఆయనతోటి చిరు సైన్యంగా మేము కూడా
ఇక్కడ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడకలా ఉంది. ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రచారం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నమస్తే అండి, నా పేరు శ్యామ్ వరకుపల. నేను ఉస్మాన్ యూనివర్సిటీ తార్నాక తెలంగాణ నుంచి వచ్చాను. కాబట్టి మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నాయనుకుంటున్నారు? పవన్కి ఎంత మెజారిటీ అండి? ఆల్రెడీ 100% గెలవాల్సిందే, గెలుస్తున్నాడు. 1,00,000కి అబో అభిమానులే ఉన్నారండి. అభిమానులతోనే ఆల్రెడీ గెలుస్తుంది, దానికి తిరుగులేదు. 1,00,000కి అబో గెలుస్తున్నాడు. మా బాధ్యత ఏంటంటే మేము పవన్ కళ్యాణ్ గారి మీ ఏరియాలో 1,00,000 కాదండి 2,00,000 టార్గెట్ పెట్టుకోండి అని చెప్తున్నాం మేము. కాబట్టి మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు మీకు మెగా ఫ్యామిలీ అంటే అంత అభిమానం? నాకు సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర చిరంజీవిత వర్కింగ్ ప్రెసిడెంట్. గత 30 సంవత్సరాల నుంచి మేము అభిమానంగా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మేము రక్తదానము, నేత్రదానము, మొక్కలు నాటే కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలతో పాల్పంచుకుంటూ వాళ్ళ వెంబడి మేము మా జీవితాంతం వాళ్ళ వెంబడి నడవాలని అనుకుంటున్నాము. మొన్న ఈ మధ్యనే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అక్కడ హైదరాబాద్ పిలిచి నేను వెనుక ఉన్నా అని ఒక హనుమంతుల్లాగా హామీ ఇచ్చారు. దాన్ని మేము కూడా కదిలినాం. ఓహో, చిరంజీవి గారు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఉన్నదని మేము అభిమానంతో ఇక్కడ వచ్చాము. ఇవాళ అంత ఆశించి వచ్చే నాయకులైనా చూసాము ఈ రోజుల్లో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతోనే వచ్చారు. నేను జనాలకు గుర్తు చేయాలి, కుల మతాల అతీతంగా ఈరోజు ఆయనకు ముస్లింలు, క్రిస్టియన్స్లు అన్ని కుల మతాలలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయనకు ఓటేస్తాను. ముందుకు పొద్దున 2-3 మీటింగ్లు చూసాము. అందరు ఉత్సాహం బాగున్నది. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని మేము ఎమ్మెల్యేగా చూస్తున్నాం. అట్లా కుల మతాలకు ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. పొద్దున విషయం దానికి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా బాగా బలంగా కోరుకుంటున్నారు. ఐకమత్యంగా ఉంటున్నారు. అంత ఐకమత్యం చేయడానికి కూడా వచ్చాము మేము ఇట్లా స్వామి. కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. చెప్పండి, మీరు అందరూ ఒకసారిగా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎంత మెజారిటీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తున్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.